హలో హే గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. ఈరోజు మనం బాగా వచ్చేసి కాఫీ డేకి అది వెళ్తున్నాము అనుకోవచ్చు. ఏంది గట్టి మాట్లాడుతున్నా అని చెప్పి ప్రీవియస్ వీడియోస్లో చూశాను, వాయిస్ అయితే సరిగ్గా రావట్లేదు నాది. అందరు కొద్దిగా గట్టి మాట్లాడని అంటున్నారు. చూడాలి ఈ వీడియోలో వాయిస్ ఎలా వస్తుందో. ఇప్పుడైతే మన కాఫీ డేకి అయితే వెళ్తున్నాము, నేను మా తమ్ముడు. యాక్చువల్ ప్లాన్ వచ్చేసరికి 4 o'clockకి వెళ్దాం అనుకున్నాం, కానీ కొద్దిగా ఎర్లీగానే వెళ్తున్నాం. ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని వెళ్తున్నాం ఎర్లీగా. ఇటు పక్క అయితే మొత్తం పక్క రోడ్ బాగా చేస్తున్నారు కదా, మొత్తం వన్ వే చేశారు. ఇంకా చాలా మంది అడుగుతున్నారు వీడియోస్ డిలే అవుతున్నాయి అని. అందుకు రీజన్ వచ్చేసి కొన్ని మంత్స్ వరకు వీడియోస్ అనేవి డిలే అవుతాయి. ఎందుకంటే మనమైతే ప్లాన్ చేస్తున్నాం బైక్ తీసుకుందామని. చూద్దాం, అప్పటివరకు అయితే వీడియోస్ అనేవి కన్సిస్టెన్సీ అయితే రావు. ట్రై చేస్తాను నేను. ఇంకైతే నేను కొత్త జాకెట్ అయితే తీసుకున్నాను, కొత్త గ్లౌస్ ముందుగానే అన్నీ కొనిపెట్టుకుంటున్నాను, డబ్బులు ఉన్నాయని. ఆఫ్టర్ దట్ వి ప్లాన్ ఫర్ బైక్. ఇక్కడ నుండి మనకి కాఫీ డే అనేది హార్డ్లీ 10 to 12 kilometers అవుతుంది. చూడాలి. నిజంగా సండే మార్నింగ్ ఆర్ ఈవినింగ్, సండే మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ రైడ్ అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ అయితే పీస్ఫుల్గా రైడ్ చేయొచ్చు, ఎటువంటి ట్రాఫిక్ అయితే ఉండదు మనకి. హెల్మెట్ వేసుకోండి రా, ఇప్పుడు ఉంది కదా మా కాడ. హెల్మెట్లు వేసుకోమంటే వినట్లేదు. మీరైతే ఖచ్చితంగా వేసుకోండి గాయస్, హెల్మెట్ అయితే. హెల్మెట్ అనేది చాలా కంపల్సరీ. తెలీదు టైం ఎలా ఉంటుందో, అందుకు రైడ్ చేసేటప్పుడు సేఫ్టీ గేర్స్ అనేవి ఖచ్చితంగా వేసుకోండి. అది ఏ హెల్మెట్ అయినా కానీ ప్రజెంట్ హెల్మెట్ అయితే యూజ్ చేయండి. అసలే ఈ రోజులు చాలా బాగాలేవు, ఇప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు. ఇంకా నేను కాఫీ డేట్కి కూడా ఎందుకు ప్లాన్ చేశాను అంటే, వీడియోస్ అనేవి చాలా చాలా అంటే చాలా లేట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 3 weeks అవుతుంది నేను యూట్యూబ్లో పెట్టి. మీకు చెప్తున్నాను, నాకైతే ఇప్పుడే మనీ ఎర్న్ చేయాలి అందుకు వీడియోస్ పెట్టాలని కాదు. నేను ఎప్పుడో చెప్పాను, నాకు అనేది చిన్న ప్యాషన్ అని మోటో బ్లాగింగ్. ఫస్ట్ ఏ వర్క్ చేసినా మీరు ప్యాషన్తోనే చేయండి, ఆ తర్వాత రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా అయితే వస్తుంది మీకు. ముందుగానే కెమెరా కొన్నామా, బైక్ వేసుకొని తిరిగేసామా, డబ్బులు కావాలంటే రావు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్, ఎఫర్ట్స్ పెట్టాలి. ఎఫర్ట్స్ పెట్టకుండా ఏమీ రావు జీవితంలో. అందుకు ఫస్ట్ ప్యాషన్తో స్టార్ట్ చేయండి వర్క్ చేసిన. ఇప్పుడు అనుకోవచ్చు నా వీడియోకి 100 views కానీ రావు, నేను చాలా ఫీల్ అవుతాను. కానీ నేను ప్యాషన్తో చేస్తున్నాను. ఐ మోటివేట్ మై సెల్ఫ్ అండ్ వీడియోస్ అని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటాను. ఈ బైక్ వల్ల అయితే వీడియోస్ అనేవి డిలే అవుతున్నాయి కొద్దిగా. కొన్ని మంత్సే గైస్, ఆఫ్టర్ దట్ విల్ గెట్ ద బైక్. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది మధ్యాహ్నం, కొద్ది జాగ్రత్తగా తిరగండి తిరిగే పని అయితే. ఇంకెండాకాలం సమ్మర్ కానీ దగ్గరలో వచ్చేస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. యాక్చువల్ అవర్ ప్లాన్ ఈస్ ఫర్ బీచ్ ప్లాన్ వేసాం. ఆల్రెడీ నేను 2 beaches నీకు చూపించాను ఈ వీడియోస్లో. అయ్యే బీచ్ ప్లాన్ చేశారు వీళ్ళు మళ్ళీ. నేనైతే వద్దాను ఆ బీచ్. ఇంకా కాఫీ డే అంటే కొత్తగా ఉంటుంది కదా, ఇంకా రీల్స్ వీడియోస్ తీసుకోవడానికి కానీ వెళ్తున్నాం కాఫీ డేకి. సో ప్లాన్ ఫర్ కాఫీ డే. మీరు సజెస్ట్ చేయండి కామెంట్స్లో ఎటువంటి కంటెంట్ కావాలని. అట్టా అని చెప్పి స్క్రిప్టెడ్ కంటెంట్ అయితే చేయండి. నేను చూద్దాం వీళ్ళు ఎంతమంది కామెంట్ చేస్తారో. వీడియోని ఫుల్ చూస్తారు లేదు, నేను చూస్తాను. కొందరు డిఎం చేస్తారు, ఈ బండి పైన ఎందుకు రీల్స్, వేరే బండితో చేయొచ్చు కదా అని. చెప్తున్నాను, ఉన్నదాంతో ఆనందపడాలి ఎప్పుడైనా జీవితంలో. లేని దానికోసం అత్యాసపడకూడదు. ఆశపడాలి కానీ అత్యాసపడకూడదు. ఐఎమ్ హ్యాపీ టు రైడ్ దిస్ బైక్ ఎవ్రీవేర్. ఇంకా కాఫీ డే కాడికి వచ్చేసాం. ఇంకా మనకి రైట్ సైడ్లో ఉంటుంది కాఫీ డే. ఇంకా ఫ్రంట్ పోయి కట్ అయ్యి మళ్ళీ బ్యాక్కి రావాలి, యూటర్న్ తీసుకుని రావాలి.
హైవే పైన ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. కొంతమంది అయితే ర్యాష్ రైడ్ చేస్తారు, ఇండికేటర్స్ వేసుకోరు. ఇది చూసుకొని అయితే వెళ్ళండి వెళ్ళేటప్పుడు. తప్పు మంది కాకపోయినా సమ్టైమ్స్ హ్యాపన్స్. ఇప్పుడు మనకి సైడ్లో కాఫీ డే అయితే వచ్చేసింది. ఇంకా అక్కడ యూటర్న్ తీసుకొని కొద్దిగా ఎత్తే రీల్స్ వీడియోస్ తీసుకుందాం. యాక్చువల్ సండేనే ఎందుకు వచ్చామంటే కొద్దిగా ఫ్రీ టైం కదా, మైండ్ ఫ్రెష్గా ఉంటుందని చెప్పి వీకెండ్ చిల్ అవుదామని వస్తాం. మీలో కామెంట్ చేయండి ఏ బైక్ తీసుకుందామో, మీరే కామెంట్ చేయండి. కామెంట్స్లో చూద్దాం ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నాడో నేను బైక్ కొన్నాను చూద్దాం కామెంట్స్లో. చాలామంది అయితే వీడియోని స్కిప్ చేసేస్తున్నారు చూడకుండా, 2-3-5 సెకండ్స్ చూస్తున్నారు. కానీ జెన్యున్ వ్యూస్ 5 to 10 వ్యూస్ అయితే ఉంటాయి. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. 5-10 మంది అయినా నా వీడియోని ఫుల్ చూస్తున్నారు. నా వీడియోస్లో కొన్ని తప్పులు ఉండొచ్చు, మీరు కింద కామెంట్ డౌన్ చేసి చెప్పండి. ఐ విల్ రెక్టిఫై ఇట్. మీకైతే చూపిస్తాను జాకెట్, న్యూ రైడింగ్ జాకెట్. ఇంకా తీసుకోవాలి కొన్ని. ఎప్పుడైనా రోడ్ క్రాస్ చేసేటప్పుడు బైక్ సైడ్ పార్క్ చేసుకుని ఒకసారి చూసుకొని అయితే క్రాస్ చేయండి. గుడ్డిగా అయితే మిరర్స్ని అయితే నమ్మవాకండి. మీలో ఎంతమందికి నా వీడియోస్ అనేవి నచ్చుతున్నాయో లేదా కింద ఏదో కామెంట్ చేయండి. కామెంట్ చేయండి మీరు. అది తప్పైనా కరెక్ట్ అయినా చూద్దాం. స్టార్టింగ్లో అన్నీ తప్పులు చేయొచ్చు, మీరు కామెంట్ చేస్తే కదా తెలిసేది ఎక్కడేం బాగాలేదు. కామెంట్ చేయండి, నేను చూసుకుంటాను. లాస్ట్ వీడియోలో చెప్పారు వాయిస్ అనేది రావట్లేదు సరిగ్గా. ఐఎమ్ ట్రైన్ టు రెక్టిఫై ఇట్. మీరు కామెంట్ చేస్తే తెలుసుద్ది మాకు, కానీ లేదంటే డిఎం చేయండి ఇన్స్టాగ్రామ్స్లో. అలాగని చెప్పి సూపర్ బైక్ కొనాలి అలాంటివి అయితే కామెంట్ చేయకండి. మనకైతే ప్రజెంట్ అది సూపర్ బైక్ అయితే నాకైతే ఇంట్రెస్టే లేదు. నాకు సూపర్ బైక్ రైడ్ చేయాలని ఇంట్రెస్ట్, కానీ సూపర్ బైక్ అంటే ప్రజెంట్ అయితే ఇంట్రెస్టే లేదు. లైఫ్లో మనం మెయింటైన్ చేసే బైక్ తీసుకోవాలి, కానీ మనల్ని మెయింటైన్ చేసే బైక్ తీసుకోకూడదు. ఒకవేళ అలా తీసుకున్నా మీరు మంచిగా ఎర్న్ చేసి ఉండాలి. స్టార్టింగే సూపర్ బైక్ అంటే కొద్ది కష్టమే. ఫస్ట్ ఒక్కొక్క మెట్టు ఎక్కి రావాలి లైఫ్లో. కాఫీ డే కాడికైతే వచ్చేసా. ఎటు పేరు ఇల్లా కాఫీ డే కాల్ చేస్తున్నారు చూడు. కాఫీ డే వచ్చేసాం. ఇదే గ్యాస్ నా జాకెట్ అయితే చూసుకోవచ్చు. లెవెల్ 2 జాకెట్. కానీ ఈ బ్రాండ్ పేరు తెలుసుంటే కామెంట్ చేయండి. బిగ్ బ్రాండ్ అది. నేను బ్లాక్ ఎందుకు తీసుకున్నా అంటే బ్లాక్ అయితే అన్నిటిపైన సెట్ అయితే అవుద్ది కదా, అందుకైతే తీసుకున్నాను. ఈ గ్లౌజులు అయితే తెలిసే ఉంటాయి మీకు, చాలా లైఫ్ అయితే వస్తాయి. 3 years నుంచి వాడుతున్నాయి ఈ గ్లౌస్ని అయితే. అంటే కొత్తది బై చేశారు రీసెంట్గా. చాలా అంటే చాలా బాగుంటాయి గ్లౌస్ అయితే. ఎవరైనా కావాలంటే డిఎం చేయండి, దీని లింక్ అయితే ఇస్తాను. ఈ గ్లౌజ్ నేను అమెజాన్లో అయితే కొన్నాను, 300 ఎంతో పడ్డాయి నాకు. ఇప్పుడే వీడియోస్ అండ్ రీల్స్ తీసుకుని అయిపోయింది, ఇంకా వెళ్ళాలి ఇక్కడ నుండి. ఇప్పుడే వీడియోస్ అయితే చూస్తే మైక్ అయితే ఇష్యూ వచ్చేసింది, ఆడియో అయితే అసలు రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి తెలియదు. ఇంటికి వెళ్ళి అయితే ఒకసారి ఎడిటింగ్ చూడాలి. ఎయిర్ అనేది ఎక్కువ వస్తుంది, ఈ వీడియోకి అయితే అడ్జస్ట్ అయిపోయింది. ఇంకా మా వాళ్ళు అయితే బైక్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అది ఆ బైక్ సామాన్యం స్టార్ట్ కాదు. ఇంక ఇక్కడ నుండి అయితే బయలుదేరదాం. ఇంకా ఎండ ఎక్కువ అయిపోయింది, కొద్దిగా తగ్గుతుంది. కొద్దిగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఇంకా వీడియో అనేది చూడాలి ఎలా వస్తుందో. ఆడియో అయితే ఇష్యూ వచ్చేసింది గైస్. కాఫీ దగ్గర నుండి బయలుదేరిపోయా అంతే గైస్ ఈ వీడియోకి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.